హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నయీం పాషా. నేను లాస్ట్ 11 ఇయర్స్ నుండి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను అండ్ నేర్చుకుంటున్నాను. అయితే నాకు చాలామంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? అయితే ఇంగ్లీష్ నేర్చుకునే ముందు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకు భయం అనేది అసలు ఉండొద్దు. బట్ we Indians have this problem, that is fear of judgment. మనకి ఎప్పుడు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి. బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ వీఆర్ గోయింగ్ బిహైండ్ ఇన్ అవర్ లైఫ్, వీఆర్ నాట్ ప్రోగ్రెసింగ్ ఇన్ అవర్ లైఫ్, వీఆర్ గోయింగ్ బిహైండ్ ఇన్ అవర్ లైఫ్. చాలా కోల్పోతున్నాం మనం ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండడం వల్ల. ఓకే, ఇంగ్లీష్ అనే కాదు, మీకు ఈ CCC కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ దిస్ CCC? ఫస్ట్ వన్ ఇట్ ఈస్ career, second one it is confidence, and third one it is communication. So ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండడం వల్ల మనం కరెక్ట్ కెరియర్ సెట్ చేసుకోలేకపోతున్నాము, అండ్ మనకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, అండ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనం కమ్యూనికేషన్లో కూడా రాణించట్లేదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేయండి, ఒక యంగ్ బాయ్ ఓకే ఒక మంచి డిగ్రీ చేశాడు. ఆ డిగ్రీ చేసిన తర్వాత ఆయన ప్యాషన్ ఏంటి అని అంటే, ఆయనకు ఒక టీ స్టాల్ పెట్టుకోవాలి, ఒక రోడ్ పక్కన టీ స్టాల్ పెట్టుకోవాలని ఒక ప్యాషన్ ఉందన్నమాట. ఆయనకు ఒక గ్రేట్ ఆంటర్ప్రినర్ కావాలని ఒక ఆశ ఆయనకు. కాకపోతే జనాలు ఏమనుకుంటారు అని చెప్పి ఆయన కెరియర్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాడు అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు కాన్ఫిడెన్స్, నలుగురు ఏమనుకుంటారో, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడితే, నేను ఏదైనా తప్పు మాట్లాడితే జనాలు నవ్వుతారేమో అని చెప్పి మనకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. అండ్ జస్ట్ బికాస్ ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనం కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం అనమాట. వీ హ్యావ్ సో మెనీ థాట్స్ ఇన్ అవర్ మైండ్. మనకు చాలా టాలెంట్ ఉంది, వీ హ్యావ్ ఇమ్మెన్స్ టాలెంట్, బట్ మనం ఆ టాలెంట్ని చూపెట్టుకోలేకపోతున్నాం అనమాట. ఆ టాలెంట్ని కరెక్ట్గా ఛానలైజ్ చేయలేకపోతున్నాం, మనం ఎవరితో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటి అని అంటే, వీ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. సో ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే మనకు ఫస్ట్ ఈ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది ఉండొద్దు. నేను ఇలా మాట్లాడితే ఏమవుతుందో, ఓకే నా ఇజ్జత్ పోతుందేమో. ఫస్ట్ వినండి, మా గురువులు మాకేం నేర్పించారు అని అంటే, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ నీకు ఇజ్జత్ లేదని అనుకోవాలి. ఓకే, నా ఇజ్జత్ పోతుందేమో కాదు, మొత్తం ఇజ్జతే లేదని అనుకున్నాం అనుకోండి, వీ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, వీ కెన్ మాస్టర్ అవర్ లైఫ్. కాకపోతే ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది అసలు ఉండొద్దు. అయితే నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ కరెక్ట్ ప్రాసెస్ తెలియట్లేదు సార్ మాకు, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి మనం వెళ్ళాలి, కరెక్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఎవరితో ప్రాక్టీస్ చేయాలి, ఒకవేళ ఎవరు ప్రాక్టీస్ చేయడానికి లేకపోతే మనతో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చా సార్? ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, ట్రస్ట్ మీ, ఐ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అండ్ ఎలా అయితే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అలాగే నేను వాటికి సొల్యూషన్స్ కూడా వెతికాను అనమాట. ఓకే, నేను నాకు నచ్చినట్టు కొన్ని రూల్స్ సెట్ చేసుకున్నాను, నాకు నచ్చినట్టు నాకు అర్థమయ్యేలాగా నేను కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, అండ్ అలాగే నేను చాలామందికి టీచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సార్ చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్, ఇలాంటి టెక్నిక్స్ మేము ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చూడలేదు సార్ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. ఓకే సరే, అయితే వినండి. సో నేను నేర్పించే ఆ టెక్నిక్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఇంగ్లీష్ని 3 లెవెల్స్లో డివైడ్ చేసాము. ఫస్ట్ లెవెల్ ఏంటి అని అంటే అది బేసిక్ లెవెల్. సో ఈ బేసిక్ లెవెల్లో ఒక 8 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ 8 వీడియోస్ కనుక మీరు వాచ్ చేసినట్లయితే మీకు 60 to 70% ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక 16 వీడియోస్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక 16. సో టోటల్ చూసుకున్నట్లయితే ఒక 40 సెషన్స్ ఉన్నాయి. ఈ 40 సెషన్స్ కనుక కరెక్ట్గా వాచ్ చేసి కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ట్రస్ట్ మీ, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ట్రస్ట్ మీ. ఓకే, నేను చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను మీకు, ఈ 40 వీడియోస్ వాచ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఒకేసారి వాచ్ చేయకండి, రోజుకొకటి వాచ్ చేయండి అండ్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఇంగ్లీష్. ఓకే, సో నెక్స్ట్. ఓకే, అయితే ప్రతి
లెవెల్లో అయితే బేసిక్ లెవెల్లో చెప్పాను కదా 8 వీడియోస్ అని. ఫస్ట్ వన్ మనం బీ ఫార్మ్స్తో స్టార్ట్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ మన ఇండియాలో ప్రాబ్లం ఏంది అని అంటే మనకు కరెక్ట్గా క్వశ్చనింగ్ అనేది తెలీదు. మనకు కరెక్ట్గా క్వశ్చనింగ్ అనేది చాలా మందికి తెలీదు. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్తున్నావా అని అడగాలి. సో మనం చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకున్నామంటే యు ఆర్ గోయింగ్ ఆ, సో ఇది ఆ అనడం ఒకటి నేర్చుకున్నాము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే యు ఆర్ అని చెప్తున్నాం మనం, విచ్ ఈస్ రాంగ్. ఓకే, ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. సో ట్రస్ట్ మీ, వీ ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగటివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గోయింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్. యు ఆర్ హ్యాపీ, యు ఆర్ నాట్ హ్యాపీ. ఇవి పాజిటివ్ నెగటివ్ మనం బాగా చెప్తాము. కానీ మన ప్రాబ్లం ఏంది అని అంటే క్వశ్చన్ అడగడానికి మనకు రావట్లేదు. మనం ఎలా అడుగుతున్నాం, యు ఆర్ గోయింగా, ఆర్ యూ గోయింగ్ అని అనట్లే. ఓకే, యు ఆర్ అనిలా లేదు, ఆర్ యూ అనిల్ అని అడగట్లేదు. సో ఇలా మన క్వశ్చనింగ్కి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ట్రస్ట్ మీ, నేను నేర్పించే టెక్నిక్స్లో ఎక్కడ కూడా మీకు డెఫినేషన్స్ అనేది ఉండవు. ఓకే, ట్రస్ట్ మీ. అండ్ ఎక్కడ కూడా కాంప్లెక్స్ గ్రామర్ రూల్స్ కానీ అలాంటి ఏం ఉండవు. ఓకే, సో మన ప్రాబ్లం ఏంటి అని అంటే మనం ఫస్ట్ మనకు కరెక్ట్ ప్రాసెస్ తెలియదు. సో నేను చెప్పాను కదా ఒక 40 వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కరెక్ట్ ప్రాసెస్ ఉంది, A to Z ఇంగ్లీష్ మొత్తం దాంట్లోనే కవర్ అయిపోతుంది ఎక్సెప్ట్ వొకాబులరీ. బికాజ్ వొకాబులరీ ఈజ్ అన్ ఓషియన్, గ్రామర్ అనేది చాలా లిమిటెడ్, కానీ వొకాబులరీ ఇట్స్ అన్ ఓషియన్. అది ఎంత చదివినా మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట. సో వొకాబులరీ ఈజ్ అన్ ఓషియన్. అండ్ ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అనేది అస్సలు ఉండొద్దు. ఎవరు ఏమనుకున్నా నాకు ఏం కాదు అనే ఒక మైండ్ సెట్తోని మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన ప్రాబ్లం ఇంగ్లీష్ మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అని అంటే మనకు కరెక్ట్ అయిన ఎన్వైర్న్మెంట్ లేదు. మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అని అంటే ఏమ్రా మంచిగా ఉన్నావా, తిన్నావా, ఇలాంటి ఫ్రెండ్సే ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడన్నా హే హౌ ఆర్ యూ, ఆర్ యూ హ్యాపీ, ఓకే, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ లంచ్, ఇలా మనకు ఇంగ్లీష్లో మాట్లాడే ఫ్రెండ్స్ ఉన్నారా అంటే చాలా చాలా తక్కువ. సో ఇక్కడ మనకు కరెక్ట్గా ప్రాక్టీస్ లేదు కాబట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. అండ్ కొన్నిసార్లు ఏమవుతున్నది అంటే మనకు కరెక్ట్ స్ట్రక్చర్ ఓకే మైండ్లో ఉంటుంది, కానీ మనం మాట్లాడలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటి అని అంటే మనకు కరెక్ట్గా ప్రాక్టీస్ లేదు. సో ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ అనేది పక్కన పెట్టండి. ఓకే, నేను చెప్పిన 40 వీడియోస్ కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. సో నేను పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్ అండ్ WH పాజిటివ్ క్వశ్చన్, WH నెగటివ్ క్వశ్చన్ అని 6 సెంటెన్స్ టైప్స్ నేర్పిస్తాను. ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో, ఈజీ టెక్నిక్స్తోనే. అండ్ ఒకవేళ ఈ ఈజీ టెక్నిక్స్తో ఉన్న ఈ వీడియోస్ అన్ని వాచ్ చేసి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ట్రస్ట్ మీ, దిస్ విల్ బీ యువర్ లాస్ట్ వీడియోస్ ఆఫ్ వాచింగ్ ఇంగ్లీష్. అంటే ఈ ఇంగ్లీష్ నేర్చుకునే జర్నీలో ఇదే మీకు లాస్ట్ వీడియోస్ అయితే అనమాట. దీని తర్వాత మీరు మళ్ళీ ఇంకొక వీడియోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దట్స్ వాట్ ఐ కెన్ ప్రామిస్ యూ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని వీడియోస్ వాచ్ చేయండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, మీరు ఆ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు. బికాస్ ఐఎమ్ నాట్ అవైలబుల్ టు టేక్ కాల్స్, సో ఐ విల్ బీ అవైలబుల్ టు మెసేజ్ యూ. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకుంటే వాయిస్ మెసేజ్ పెట్టండి, సార్ ఇది ఇలా ఉంది సార్, ఇది అర్థం అవట్లేదు అని. డెఫినెట్లీ నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అస్సలు గివ్ అప్ చేయకండి. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఉండొద్దు అని చెప్పాను కదా, అలాగే కన్సిస్టెన్సీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సార్ వాట్ ఈజ్ మీన్ బై కన్సిస్టెన్సీ? ఒక చిన్న చిన్న స్టెప్స్ మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఇట్ విల్ బికమ్ a great transformation anamata. So small steps with great love, it will lead to a great transformation. For example, నేను రీసెంట్గా ఏం చేశాను అని అంటే ఎందుకో సోషల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకుందామని ఒక చిన్న టార్గెట్ పెట్టుకున్నాను. సో ఏం చేశానంటే డైలీ ఒక 5-10 మినిట్స్ టైం తీసి ఒక 5 క్యాపిటల్స్ అలా నేర్చుకుంటున్నాను. అయితే ఇది ఒక లాస్ట్ 25 to 30 డేస్ నుండి నేను చేస్తున్నాను. అయితే ఈ 25 to 30 డేస్లో డైలీ ఒక 5 క్యాపిటల్స్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు అరౌండ్ 150 క్యాపిటల్స్ నాకు గుర్తున్నాయి అనమాట. కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అరౌండ్ 150 నాకు గుర్తున్నాయి. సో నేను చేసింది ఏంటి, జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఎవ్రీడే నేను ఇచ్చాను అండ్ అలా నేర్చుకోవడం జరిగింది అనమాట. సో చూడండి, డైలీ 10 మినిట్స్ ఇస్తే ఒక 1 మంత్లో అరౌండ్ 150 క్యాపిటల్స్ నేర్చుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్
కన్సిస్టెన్సీ. సో డైలీ ఏం చేయండి అని అంటే ఒక వీడియో వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత ఒక 20-25 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఓకే, ఎంత టైం ఇవ్వాలి, ఓకే, ఎలా మనం టైం టేబుల్ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ ఫాలో కండి, తప్పకుండా మీరు కూడా గ్రేట్ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.